అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో అఖిల పక్షాలు ధర్నా చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు కోరాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ నుండి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనను చేపడతామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇలా దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, సామాజిక సంఘాలను కూడా నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా తన తప్పును ఒప్పుకోకుండా, ఎనికి ఉపసంహరించుకోకుండా, క్షమాపణ చెప్పకుండా నిస్సిగ్గుగా దాన్ని బలపరిచే విధంగా బీజేపీ కానీ అమిత్ షా కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. భారత ప్రధానమంత్రి దీనిపై ఇంతవరకు స్పందించలేదు. పైగా అమిత్ షాకి మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన అనేక దాదాపు 5-6 ట్వీట్లు చేశాడు ఇప్పటికే. అంటే ఇది అమిత్ షా వ్యాఖ్యలు మాత్రమే కాదు, అమిత్ షా కూడా ఏదో పొరపాటున నోరు జారిన మాట కాదు, ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం, ఈ రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్న అయిష్టత, అంబేద్కర్ పట్ల ఉన్న వ్యతిరేకత, సామాజిక న్యాయం పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్దేశపూర్వకం చేసిన వ్యాఖ్యలు తప్ప మరొకటి కానే కాదు. అందుకనే అంబేద్కర్ని అవమానించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం, భారత ప్రజలను అవమానించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. వెంటనే నరేంద్ర మోడీ గారు అమిత్ షాని మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదానికోసం ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇవాళ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ అంబేద్కర్ని అవమానించేటువంటి పద్ధతిలో అమిత్ షా మాట్లాడాడు. అమిత్ షా మాట్లాడి ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా ఇప్పటికి కూడా అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ కనీసం ఆయన మాటలను ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకవైపు దేశంలో దళితుల మీద ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో దాడులు చేస్తూ ఉన్నారు. దళితుల్ని ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ని ఎత్తేసేదానికోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఒకే భాష, ఒకే మతం, ఆ పేరుతో ఇప్పటికే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులను కూడా హరించేస్తున్నారు. ఇవాళ అమిత్ షా మాట్లాడినటువంటి మాటల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, అణగారినటువంటి వర్గాలు, రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందేటువంటి అన్ని వర్గాలు కూడా ఇవాళ దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఇప్పటికైనా ఇవాళ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా, ఆయన మీద చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.